నన్ను అరెస్ట్ చేశారు రాజా. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తూ బయట ఉన్న జనంతో అన్న మాటలివి. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా అనేక మందిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో పోసానిని బుధవారం రాత్రి హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం ఆయనను హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా జనం కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. వారిని ఉద్దేశించి పోసాని పై వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. భుజం నొప్పి, గుండె సంబంధిత సమస్యల కారణంగా మందులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. కాగా పోసానిని బుధవారం అర్ధరాత్రికి కర్నూలులోని బెటాలియన్ కు తరలించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పోసానిని 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ నిర్దేశంతో ఇద్దరు సిబిఐలు ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను ఎందుకు అసభ్యంగా తిట్టారు? ఎవరు చెప్తే తిట్టారు? ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? ఇలా తిట్టడం వెనుకాల ఎవరి హస్తం ఉంది? వంటి ప్రశ్నలు పోసానిని అడిగినట్టు సమాచారం. ఇందుకు ఆయన స్పందిస్తూ, నన్ను ఎవరు ప్రేరేపించలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నేనే స్వయంగా మాట్లాడాను, అలా మాట్లాడడం తప్పే అని పోసాని అన్నట్టు తెలిసింది. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా ఎక్కువగా నాకు తెలియదు, గుర్తులేదని చెప్పినట్టు సమాచారం. ఆ సమయంలో అప్పటి వీడియోలు చూపించగా లవ్ యు రాజా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కాగా ప్రజలు, జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా నోటికి వచ్చినట్టు పోసాని మాట్లాడడం వల్లే ఆయనపై కేసు పెట్టినట్టు ఫిర్యాదుదారు చెన్నరాజుపూడు మాజీ సర్పంచ్ మణి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకుల తల్లి, భార్య, బిడ్డల గురించి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడారని అన్నారు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.